నేపాల్లోని భోటేకోషి నది సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా క్షణాల వ్యవధిలోనే వరదలు ముంచెత్తడానికి అసలు కారణాలేంటి? హిమాలయాల భౌగోళిక వ్యూహంలో ఎలాంటి ప్రమాదాలు దాగి ఉన్నాయి? భూకంపాలు, వేగంగా మంచు కొండలు కరిగిపోవటం, ఎల్నినో ప్రభావం కూడా ఈ ఘోరానికి కారణమని ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ బుద్ధ రామలింగేశ్వరరావు చెబుతున్నారు. భూకంపాలు, ఒకేసారి మంచు కరగటం లాంటి రెండు కారణాలతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చు అంటున్నారు ప్రొఫెసర్ బుద్ధ రామలింగేశ్వరరావు. ఈ ఎర్త్క్వేక్ వచ్చిన 7.5 minutes తర్వాత అక్కడ అవలాంచెస్, ఐస్ గ్లేషియల్ అవలాంచెస్ జరిగింది. అప్రాక్సిమేట్గా 20 to 25 cubic meter ఐస్ బ్లాక్ వాజ్ broken into pieces and it transformed into water all of a sudden, just like cloud burst. ఇండియన్ ప్లేట్లో కానీ పాకిస్తాన్, ఇండియా అండ్ చైనా, నేపాల్ ఇవన్నీ ప్లేసెస్లో కూడా టెంపరేచర్ చేంజెస్ వచ్చాయి సడన్గా. దిస్ ఈజ్ నోన్ యాజ్ సూపర్ ఎల్నినో. ఈజ్ ప్రజెంట్ స్టేట్లో ఉంది. అట్మాస్ఫియర్లోకి చాలా చేంజెస్ వచ్చాయి. ఎప్పుడైతే ఈ సైస్మిక్ వేవ్స్ ఐస్ బ్లాక్స్ని హిట్ చేసిందో ఫ్రాక్చర్స్ డెవలప్ అయ్యి ఆల్ ఆఫ్ సడన్గా ది అవలాంచ్ ఆఫ్ వాటర్ అంటే గ్లేషియర్స్ అవుట్ బరస్ట్ జరిగింది. ఈ అవుట్ బరస్ట్ ఒకేసారి జరగడం వితిన్ 2 minutesలో గ్లేషియేషన్ అంతా కూడా ఐస్ బ్లాక్ బికమ్స్ వాటర్ అండ్ ఫ్లోస్ ఇన్ టు ది రివర్. లక్కీలు ఏంటంటే కోసీ రివర్, భోటేకోషి రివర్ ఉంది అక్కడ. ఆ భోటేకోషి రివర్ ద్వారా ఈ నీరు ప్రవహించింది. ఇక్కడ డెబ్రీస్ అని ఎందుకు వచ్చిందంటే లూజ్ మెటీరియల్, హై ఆల్టిట్యూడ్ నుంచి గ్రావిటీ ద్వారా హై ఒకేసారి రావడం వల్ల అక్కడ నది కూడా, లేక్ కూడా డిసరప్ట్ అయిపోయింది. ఒకేసారి అన్ని వాటర్ బాడీ కూడా కోసీ రివర్లోకి వచ్చిన తర్వాత పరిసర ప్రాంతాలైనటువంటి ఈ కోసీ రివర్ బేసిన్ ఉంటుంది కదా, అదంతా కూడా ఎండ్ అయిపోయింది అన్నమాట. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్ డ్యూరింగ్ దిస్ సూపర్ ఎల్నినో సిస్టమ్. సో సూపర్ ఎల్నినో సిస్టంలో ఏంటండి అంటే టెంపరేచర్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎప్పుడైతే రేంజ్ ఉందో గ్లేషియేషన్ జరగవచ్చు, తర్వాత గ్లేషియేషన్ బరస్ట్ అవ్వచ్చు, తర్వాత ఎర్త్క్వేక్స్కి ఏం సంబంధం లేదు, క్లైమేట్ విపరీతంగా చేంజ్ అయిపోతుంది ఆల్ ఆఫ్ సడన్గా.